అది నిజంగా చాలా మందికి డౌట్ చెప్పలేము, అది వేరే విషయం. సో ముందుగా అసలు పుతిన్ వచ్చాడు అనుకొని కాసేపు మాట్లాడుకున్నాం. దాని తర్వాత డూపు, దాని తర్వాత అతని సెక్యూరిటీ, మలమూత్రాలకు సంబంధించి ఒక సూట్ కేసు, ఈ విషయాల గురించి నేను చెప్తాను. ముందుగా ఏంటంటే రష్యా ఇండియా మైత్రి అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న జియో పొలిటికల్ కాంటెక్స్లో. ముఖ్యంగా అమెరికా మన మీద కత్తిగట్టి, ట్రంప్ కత్తిగట్టి దాదాపు 50% పైన ట్యాక్సులు, టారిఫ్లు విధించాడు. దానివల్ల ఇండియన్ ఎకనామీ అనేక సెక్టర్లు, అగ్రికల్చర్ కావచ్చు, అక్వా సెక్టర్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మన స్టాక్ మార్కెట్ కూడా బాగా దెబ్బతినింది. ఒక గందరగోళాన్ని అయితే పుతిన్ ట్రంప్ క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒక పక్క ట్రంప్ బెదిరిస్తున్నా కూడా రష్యా ఇండియా మైత్రి అనేది మరింత బలపడుతుంది అన్న ఒక సిగ్నల్ని ఇవ్వగలిగాం. అయితే రియల్గా పుతిన్ విజిట్ వల్ల ఇండియాకి ఏమి లాభం అనేది చూస్తే మన ప్రధానంగా ఫస్ట్ వచ్చి ఆయిల్ అండి. మన అవసరాల్లో ఆయిల్కి సంబంధించి 85% మనం దిగుమతి చేసుకోవాలి. అందుకని మనకి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో నిల్వలు, అది ఎక్కువ భాగం దీనికే ఖర్చు పెట్టేయాల్సిన పరిస్థితి మనకు ఉంది. రష్యా ఏం చేస్తుందంటే బాగా డిస్కౌంట్కి మనకు ఆయిల్ ఇస్తుంది. ఎందుకంటే రష్యా మీద ఆంక్షలు విధించాయి అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్. దానివల్ల రష్యాకి ఇటు ఇండియా అండ్ చైనా మనకంటే ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మన రెండు దేశాలే రష్యా ఆయిల్ని అమ్ముతోని ఆ డబ్బులతో యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్తో 3 ఏళ్ళకు పైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి డబ్బులు కావాలి, పైగా ఆంక్షలు విధించారు. కాబట్టి ఆంక్షల్ని ధిక్కరించి రష్యా దగ్గర ఆయిల్ కొనేది ప్రధానంగా పెద్ద దేశాలు ఈ రెండే. సో అలాగా ఇప్పుడు మనకు ఆ మధ్యకాలంలో ట్రంప్ బెదిరించడం వల్ల రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అదంతా అబద్ధం, యాజ్ ఇట్ ఈజ్గా ఆయిల్ వస్తుంది ఇండియాకి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఒక ఆనందకరమైన విషయం. రెండవది డిఫెన్స్ సెక్టర్. డిఫెన్స్లో కొత్తగా డిఫెన్స్ అంటే S-400 ఇట్లాంటివి డిఫెన్స్ సంబంధించిన ఇది కొత్తగా ఏమీ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ రెండు అంటే ఇద్దరి మీటింగ్లో, మోడీ అండ్ పుతిన్ మీటింగ్లో బయటకు వచ్చింది ఏంటంటే జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇద్దరు కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అట్లాగే పరస్పర సహకారం చేసుకోవాలనేది వచ్చింది. ఇక మూడవది ట్రేడ్ అండి. రెండు దేశాల మధ్య ట్రేడు ఇప్పటికీ $65 బిలియన్ యాన్యువల్ ట్రేడ్ జరుగుతుంది. దీన్ని 100 బిలియన్లకి తీసుకెళ్లాలనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. అది కూడా మనకి మంచిది. ఇక నాలుగవది, మన దేశం నుంచి మనకి అతిపెద్ద ఎగుమతిదారు అంటే మన దేశం నుంచి మనం ఎగుమతి చేసేది అతిపెద్దది ఎవరంటే అమెరికా అండి. ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించడం వల్ల మనకి ఇబ్బంది అయింది. దీనివల్ల ఏమైందంటే కొంత ఎగుమతుల్ని రష్యా తీసుకుంటానని చెప్పింది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఎక్స్పోర్ట్స్, ఈ రెండు కూడా అమెరికా వల్ల ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ రెండు రష్యా తీసుకుంటానండి. దీనివల్ల కంప్లీట్గా మనకి రిలీఫ్ రాదు, కానీ కొంతవరకు అయితే రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే అమెరికా స్థాయిలో రష్యా దిగుమతి చేసుకోలేదు, కానీ కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. అట్లాగే న్యూక్లియర్ సివిల్ న్యూక్లియర్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోడంకొలంలో మనం 6 రియాక్టర్లతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడుతున్నాం. దానికి రష్యా హెల్ప్ చేస్తుంది. 2 రియాక్టర్స్ని రష్యా ఇస్తుంది. ఆ రకంగా మనకి మన లోకల్ ఎనర్జీ అవసరాలకి రష్యా హెల్ప్ చేస్తుంది. అది కూడా మనకి మంచి గుడ్ న్యూసే. నెక్స్ట్ టూరిజం అండి. టూరిజం, రష్యా నుంచి వస్తున్న టూరిస్టుల కోసం మోడీ ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే 4 రోజుల పాటు వీసా అవసరం లేకుండా రష్యా నుంచి ఇక్కడికి రావచ్చు, పరస్పర సహకారం పెంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అండి. మన దేశం నుంచి 70,000 నుంచి 1,00,000 మందికి రష్యాలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనమాట. సో ఇలాగా ఒక 5-6 ఆస్పెక్ట్లలో మనకి రష్యా పుతిన్ విజిట్ వల్ల ఇండియాకి కలిగిన లాభం. రెండవది ఏంటంటే మన ఇందాక చెప్పినట్టుగా ట్రంప్కి ఒక సిగ్నల్, అంటే మమ్మల్ని బెదిరిస్తే మేము నీ కాళ్ళ బేరానికి రాము, మాకున్న ఆల్టర్నేటివ్స్ మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం నీతో మాకేం గొడవ అవసరం లేదు, నీతో కూడా మేము చర్చలు జరుపుతాము, మాకు ఎవరితో కూడా గొడవ అవసరం లేదు, అందరూ కావాలి మాకు అన్న ఒక సిగ్నల్ని కూడా. అందరూ కావాలంటే అర్థం ఏంటి, నేనేదో నీ టర్మ్స్లోకి నేను వచ్చేసి నీకు సరెండర్ అవ్వను,
అన్న ఒక సిగ్నల్ కూడా మోడీ ప్రభుత్వం ఈ మీటింగ్ ద్వారా తెలియజేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నది ఏంటంటే ట్రంప్ రగిలిపోతున్నాడు దీనివల్ల. ఎందుకంటే పుతిన్ ఇలా రావడం, దీన్ని పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేయడం, మోడీ ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పుతిన్ ఆహ్వానించడం, ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇదంతా ట్రంప్కి కాలిపోతుందండి. కాలిపోవచ్చు కానీ ట్రంప్ అయినా అతను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయలేడు. అసలు ఆయన డెసిషన్ తీసేసుకుని చెప్పేసేవాడు కదా సార్ మొన్నంతా అదే అతను చెప్పినవన్నీ. అతను ట్రంప్ కథ ఏంటంటే చెప్పినవన్నీ ట్రంప్ చేయలేడండి. అతను చెప్పడం వేరు, మళ్ళీ రెండో రోజు యూటర్న్ తీసుకుంటాడు. ఏదేమైనా మనం సరెండర్ కాలేదు అనేది లోకానికి తెలియజేయడం ఒకటి. దాంతోపాటు రియల్గా కూడా మనకి అనేక మెయిల్లు రష్యా వల్ల కలుగుతున్నాయి. అట్లాగే రష్యాకు కూడా మన వల్ల హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా అట్లాగే ఉంటుంది, పరస్పర ప్రయోజనాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. ఆ రకంగా పుతిన్ రావడం అనేది మనకి మేలైంది. అయితే ఇప్పుడు దీని చుట్టూ మన వాళ్ళకి ఎప్పుడైనా కూడా గాసిప్పులు, వేరే వేరే సైడ్ లైన్స్ ఇష్టం కాబట్టి పుతిన్కి సెక్యూరిటీ సిస్టము, తర్వాత పుతిన్ డూపులు ఉన్నారంట, అసలు వచ్చిందే పుతిన్ కాదంట, డూప్ అంట, ఇలాంటి పుకార్లు ఎక్కువ వచ్చాయి. నాకు తెలిసి పుతిన్ డూప్ అయితే వచ్చున్నాడు, పుతిన్ వచ్చుంటాడు. కానీ పుతిన్తో పాటు ఒక 3 డూపు మనుషులు కూడా వచ్చారనేది చెప్తారండి. ఇది యాక్చువల్గా ఎప్పుడు బయటకు వచ్చిందంటే 2017లో ఫ్రాన్స్కి వెళ్ళాడు పుతిన్. అప్పుడే బయటకు వచ్చింది. ఇవంతా ఇంటర్నేషనల్ మీడియా జర్నలిస్టులు చాలామంది అక్కడి నుంచి రాశారు. తర్వాత సౌదీ అరేబియా వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చాయన్నమాట. ఆ మధ్య అమెరికా కూడా వెళ్ళాడు. సో పుతిన్ ఏంటంటే రష్యాలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు నుంచి కూడా రష్యా ఐరన్ కర్టన్ పాలసీ, సోవియట్ యూనియన్ నుంచి స్టాలిన్, లెనిన్ తర్వాత స్టాలిన్, వీళ్ళందరూ కూడా ఐరన్ కర్టన్ పాలసీ. వాళ్ళు స్టాలిన్ ఎవరిని నమ్మేవాడు కాదు. తన ఆహారాన్ని అందరూ రుచి చూడాలి, వంట వాళ్ళని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. తన పక్కన ఉన్న చాలామందిని కూడా స్టాలిన్ నమ్మకుండా చంపేసిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. అంటే పాలిట్ బ్యూరోలో ఉండేవాళ్ళని 10 మందినో 16 మందినో చంపేశాడని మా ఫ్రెండ్ ఒక ఆయన రీసెర్చ్ చేస్తున్నాడు దీని మీద, త్వరలోని బుక్ వస్తుంది. సో ఆయన చెప్తుంటారు అప్పుడప్పుడు స్టాలిన్ ఎలా చంపాడని, అనుమానం వస్తే చంపేసేవాడని. అట్లా వాళ్ళకి ఒక పారనాయి అంటారు, ఒక తీవ్రమైన భయాందోళనలు వాళ్ళ సెక్యూరిటీ పట్ల ఉంటాయి. అదే స్థాయిలో పుతిన్ కూడా ఉంటాడు. కాకపోతే ఆబ్జెక్టివ్గా కూడా పుతిన్కి టెన్షన్ ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి పుతిన్ ప్రాణాలకు ప్రమాదం ఉంది. కాబట్టి కూడా ఆయన అత్యంత జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన సెక్యూరిటీకి ఒక సపరేట్ ప్రొటెక్షన్ టీమ్, FSO అంటారు, ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ అంటారు. వాళ్ళే చూసుకుంటారు మొత్తం. వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అందరూ కూడా 35 ఏళ్ళ లోపలే ఉండాలి, వాళ్ళకి రకరకాల విద్యలు తెలిసి ఉండాలి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వచ్చినా కిచెన్ ఆయనదే ఉంటుంది, ఇక్కడికి ఫుడ్ తిండి ఆయన, వాళ్ళే వండాలి. ఆ వండే వాళ్ళు కూడా మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే రేపు ఎవరైనా అటాక్ చేసినా వాళ్ళే సైనికుల్లాగా మారిపోతారు, ప్రొటెక్షన్ ఇస్తారు. సో దశావతారం లాగా వాళ్ళే చేస్తారనమాట. అందుకని కిచెన్ స్టాఫ్కి కూడా ట్రైన్ అయి ఉంటారు మిలిటరీ పరంగా. సో వాళ్ళు ప్రతిదీ గాలి కూడా ఆయన పీల్చే గాలి కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంటుందని చెప్తారండి. అంటే వీళ్ళు మొత్తం చెక్ చేస్తారు, గాలిలో ద్వారా ఏమన్నా ఈయన చంపడానికి ట్రై చేస్తారా, బయలాజికల్ వెపన్ ఏమన్నా వాడతారా, అది కూడా మొత్తం చెక్ చేసి గాలి ప్యూరిఫికేషన్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాటర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాటర్ ఎక్కడంటే ఇక్కడ బిస్లరీ తెచ్చి తాగేది అవన్నీ ఉండదు, వాళ్ళే తెస్తారు మొత్తం వాటర్. ఫుడ్ ఏమేమి వండాలో కూడా వాళ్ళే తెస్తారు. ఆయనకి కౌంజు పెట్ట గుడ్లు అంటారు, ఫైల్ ఎగ్స్ అని, అవి ఇష్టం అంట. అది మార్నింగ్ అది హైలీ B12 ఇంకేదో ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయని, న్యూట్రియంట్స్, అది తింటాడని చెప్తారు. అలాగే ఆయన డైలీ మెనూ అంతా కూడా వాళ్ళే తయారు చేస్తారు. గాలి వాళ్ళదే, గాలి అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాటర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆయన ఉన్న చోట ఎవరిని అలౌ చేయరు. మన ఇండియన్స్ని ఎక్కడ అలౌ చేయలేదు. మొత్తం అక్కడ ఉన్న ప్లేసు సంబంధించి ప్లంబింగ్ మొత్తం వాళ్ళు వచ్చి చెక్ చేశారు టీము. ఆయన వెహికల్ కూడా సపరేట్ వెహికల్, అది కెమికల్ దీన్ని కానీ లేకపోతే బాంబు దాడిని కానీ గ్రెనేడ్ దాడిని కానీ బుల్లెట్స్ కానీ అన్నిటినీ అది తట్టుకుంటుంది. IEDస్ని కూడా, IEDs అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని మావోయిస్టులు పెడతారు కదా, అది కూడా దాని మీదకి ప్రభావం చూపదు. అటువంటి ఒక వెహికల్ అనమాట అది కూడా వాళ్ళ తయారు చేసి ఇచ్చినవి. అలాగా మొత్తం సెక్యూరిటీ అంతా కూడా చాలా హైఫై సెక్యూరిటీ ఉంటుంది.
ఇక రెండవది ఆయన మలమూత్రాలు. దీన్ని పూప్ సూట్ కేస్ ప్రోటోకాల్ అంటారండి. పూప్ అంటే మలము మూత్రం ఇవన్నీ కలిపి పూప్ సూట్ కేస్ ప్రోటోకాల్ అని పిలుస్తారు. అంటే ఆయన మలము మూత్రము, ఆయన ఎంగిలి, ఏదైనా ఇంకా ఆయన టిష్యూ అశుద్ధాలకు సంబంధించి ఏది కూడా ఇక్కడికి దొరకదు.